కొమ్మలాంగి ఆ పాలు నాకు నాకి లంచ కావాలరా సిబ్బల్ లంచ మాటకు మాటకు లంచ అంటే ఏమిరాది సిలుకను మాత్రం ముట్టదురా, దాన్ని ముడితే నా ఒళ్ళంతా తిరకరిస్తుందిరా. పకీరు ఏమి కావున ఇంకోసారి అడుగుతున్నాను, మా తల్లి బాలనాకి నీకేమి కావాలను, ఆ యొక్క గాన సంగం నీకేమి కావాలను? ఇంకెన్నిసార్లు నా చెప్పేది గంట సంఘం పెద్ద ఆ బాలు నాకు కోరి తెచ్చిన కొమ్మలాంగి ఆ బాలు నాకు లంజరా, చిన్న లంజ. ఇప్పటికీ అంటలా ముట్టలా ఆ సంగు మాటలు విని పాలు నాకు సిర తెచ్చిన ఆ పాలు నాకు లంచ్ కావాలరా లంచ. ఏమంటివి సిలకని ఇడిసిలేదా ఎన్నరా బాలుడా, నీకు మంచి కన్య పిల్లని చూసి నీకు లగ్నం చేస్తారా? అబ్బాయి అలాంటి ఆశలు నాకేమీ లేవు. ఏమంటివే ఇంక ఏమి చేస్తారా మీ అమ్మ నాకు లంచరా? పకీరు రెండు కాళ్ళు ఇచ్చి కన్ను కూడా కొరికినావు కదరా. కళ్ళ పైన సింత లేదు, ఏ చేతుల పైన సింత లేదు. ఆ పాలు నాకు పకీరు కాళ్ళ పైన నా పుట్టుకోసిపాయా, కన్ను పోతే నాది పుట్టుకోసిపాయా. నాకు ఆ బాలు నాకు లంచ్ కావాలా, కోరి తెస్తున్నా. అంటలా ముట్టలా ఒకే ఒక్కసారి ముద్దు పెట్టి ఆ తర్వాత అంటరా. పకీరు ఏమంటివే ఇప్పుడు మాత్రంగా నీ మెల్ల ఉండే తల బుర్రలో తలకాయ బుర్రలు ఎందుకురా? నాకు ఆటాడుకునే కావాలా అంటే అవంతా అంటే ఇష్టేస్తావా? ఇష్టపెట్టేస్తాను. కుర్రవాడా, నీ చేతిలో ఉండే బెత్తం కూడా బెత్తం కూడా కావాలా? అవును. దాని రెక్క చిన్నగా తిప్పురా ఇస్తాను, వెనక ముడిసేయండావా? తిప్పురా. ఈ సర్వశక్తులు కావాలా? ఈ పొద్దులతో నీకు ఎప్పుడో పని కావాలి. సిలుకుని మాత్రం ఇసి పెట్టేయాలా? ఇదిగో నా జపస్వరం కూడా ఇస్తున్నా. ఇందులోనే ఆనాడు రాజ్యాలలో రాళ్ళు చేసి గుర్రాలలో గుట్లు చేసిండా, డేరాలలో పగల కొట్టిండా, వాళ్ళ కత్తులలో కట్లు చేసి పెట్టిండా. సిలుక ఇసి పెడితే ఇవన్నీ ఇచ్చేస్తారా? ఇది నేల పడరాదురా, నేల ఎదురా. ఏ బాలుడా, అయితే ఒక్కసారి సిలుకని ఇసిపెట్టేరా. ఇసిపెట్టారా ఊపిరి ఉప్పం కొంత ఇసిపెట్టి. నీ ఎట్లా నా కొడుకులతో ఎట్లా నమ్మేది నేను? నీ ఎట్లా వాళ్ళతో ఎట్లా నమ్మేది నేను? ఏమంటే సిలుకని ఇసిపెట్టేదా? ఇసిపెట్టేదా? చేతుల పైన సెంతలేదురా, పైన సెంతలేదురా. దాని నడుము కూడా అన్యాయంగా ఇచ్చేస్తావు కదరా. నడుము విరిగిపోయా, చేతులు విరిగిపోయా, కాళ్ళు విరిగిపోయారా. ఆ పాలన ఏమనాలా? అమ్మానం ఇసిపెట్టేస్తావా? ఇసిపెడతాను. ఆ పాలు నాకు తలకాయ మీద నీవురా గొంతు నీవురా. పకీరు ఇదికే నువ్వెవడురా ఈ పనిస్తా ఉండవు? నాకే నేను ఎవడా చెప్తా చెప్పు.
పట్టివే ఆ యొక్క ప్రాణగల పట్టు మీద వద్దరాజులు వరదరాజులైతే మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులా? మా తల్లి బాలనాగమ్మ. ఏమి బాలు నాగమ్మ కుమారుడివా? అవును. లే లే అప్పయ్య. కాదురా, మీ అమ్మని సరితీసినప్పుడు నువ్వు ఇంకా అయితే చిన్న బిడ్డ తొట్టులోకి సమయంలో మీ అమ్మని మాత్రముగా మోసమ చేత వంతర చేత సరితీసిందా? ఆనాడు మీ అమ్మని కుక్కర చేసుకుని తీసుకుపోతుంటే కిలా, కిలా, కిలా అని తొట్టులో కొట్టుకుంటా ఉంటావు కదరా. అప్పుడు ఎక్కడ మరి ఈ ధైర్యమో? ఇప్పుడు మాత్రం సిలుకుని చేతితో పట్టుకొని ఆటాడిస్తున్నావే. ఒక్కసారి సిలుకు నిస్పెట్టి చూడరా, ఈ ప్రపంచమే గడగడ గడగడ గడ వణుకుపోతున్నావు. ఈ చెవికి నిలబెట్టాలంటే మా తండ్రి గారు ఏడు వద్దరాజుల్లో అలాగనే చెప్పు. అయితే అప్పుడు చూడరా, ఆ జపస్వరము నేల పడితే వాళ్ళందరూ పైకి లేతురు కదా. ఆ జపస్వరము ఆ జపస్వరము నేలేసినారు చూడరా, మీ రాజులంతా లేచినారు పైకి. ఒక్కసారి సిల్క్ విసిపెట్టారా, వెళ్ళిపోతారా. మీ అమ్మ ఏమన్నారు? మీ అమ్మనే మా అమ్మనే నువ్వు తల్లితో భావించాలా అంటే ఇసిపెట్టా అమ్మా అని పలుకో. ఆ బాలనాగమ్మ నీ తల్లిరా? నా తల్లి కాదు, నా కొడక. నీ తల్లి ఏమే నాకు నేనే నీకు తల్లి అనుకో. ఏయ్, మీ అమ్మని అంటలేదురా, ముట్టలేదురా. కోరి తెస్తే నేను కోమలాంగిని, మెచ్చి తెస్తే మోహనాంగి. ఒక్కసారి కూడా నేను ఇలాంటి పతివర్తరాలు నేను చూడరా. ఆనాడు మీ అమ్మ మల్లెపూలు ముట్టినప్పుడే నాకు మాత్రముగా బొక్కమని కాలినది చెయ్య. అప్పుడే నేను తెలుసుకుంటుని మీ అమ్మలో ఎంత పతివర్తనం ఉన్నదండి. కానీ మాత్రం అలాంటి పతివర్తరాలని కానీ సెరతీసిన సమయానికి నా ముప్పుకి నేనే తెచ్చుకున్నా. అయితే గాని మీ అమ్మ పరమ పతివర్తరాలరా, అంటలేదు ముట్టలేదు. కానీ మీ అమ్మ పని చేసిరా. కానీ మాత్రం నన్ను అందించి పొందించి నా ప్రాణము ఎక్కడుందో మీ అమ్మ తెలుసుకుని నీకు చెప్పి సిలికని పట్టి తెచ్చినవురా. అయినను కూడా నాకేమిలే, నీలాంటి వాడు నా కడుపులో పుట్టలేదు నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. కానీ మాత్రముగా అందుకే ఆడవాళ్ళకి అర్థమే రాదు. అర్థం ఇచ్చిన గొంతుకొచ్చును, తప్పితే తలకాయకొచ్చునురా. అందుకై మీ అమ్మ పరమ పతివర్తరాలు ఆ బాలనాగమ్మ. ఆ బాలనాగమ్మ తల్లే కావాలా? అంటలేదు రా, కొట్టలేదు రా, కోరికొస్తీరా. మీ అమ్మ పరమ పతివర్తరాలు. మీ అమ్మను అంటినవాడు కాదు, ముట్టినవాడు కాదు. అలాంటి పతివర్త మనోధర్మముతో ఈ ఒక్క భూలోకములో ఆ అమ్మ మాత్రముగా శిలాశాస్త్రంగా నిలిచిపోవును. కానీ మాత్రముగా ఇప్పటితో ఆ బాలునాగమ్మ నాకు తల్లి కావాలా. తల్లి ఇసిపెట్టారా సిలికిని? హే పకీరు, నీ ఎట్లా బేతాల మాంత్రికులతో ఇసిపెడితే ఈ ప్రపంచం బతుకుతుంది రా దొంగనా కొడక. అసలు ఇసిపెట్టేమో చెప్పండి, నేను పెట్టుకుంటాను ఆ మాటను. ఇసిపెట్టేమో చెప్పు, నీకు పని కడ్లు పొడి తెచ్చిస్తాను ఆ మాటను. అక్క ఇసిపెట్టాను చెప్పండి, మీకు కడ్లు పొడి తెచ్చిస్తాను. నా ఇసిపెట్టేమో చెప్పు, నా నీకు లుంగిలు తెచ్చిస్తాను. వద్దురా దాని కూడా తిప్పదురా.